హలో ఆల్, వెల్కమ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్. విజయ్ ఆంటనీ గారి నెక్స్ట్ సినిమా భద్రకాళి టీజర్ రిలీజ్ చేశారు. సో అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు టీజర్. నీకెలా అనిపిస్తుంది? చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే మామూలు మాసీ ఫ్లిక్ లా కాకుండా కొంచెం డ్రామాలా బాగా. మెయిన్ గా మనకు విజయ్ ఆంటనీ అనగానే మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అవి గుర్తుకొస్తుంటాయి. ఆయన లాస్ట్ టైం తీసిన పిచ్చాడు కానీ అంతకుముందు తీసిన సినిమా కానీ. దాని తర్వాత మనకు అట్లాగా మనకు అరుణ్ ప్రభు డైరెక్టర్, ఆయన తీసిన అరువి ఆ సినిమా చూసిన చాలా అంటే డ్రామా, ఫుల్ లెంత్ డ్రామా, చాలా మంచిగా స్మూత్ గా ఉంటుంది డ్రామా. సో వీరిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది సింపుల్ గా చెప్పాలంటే మన భద్రకాళి టీజర్ లో జస్ట్ ఒక 197 కోట్ల స్కామ్ అనే పాయింట్ తోటి అందరు హుక్ చేసేసిండు. అంటే సెక్రటేరియట్ లోనే అతను పెరుగుతూ అక్కడే టీఎం ఒక బాయ్లా చెప్పారు. తను అంటే గవర్నమెంట్ తోనే ఉంటూ ఆ ఎమ్మెల్యేలతో వాళ్ళతోనే ఉంటూ 197 కోట్ల స్కామ్ ని ఎలా చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వితౌట్ ఎనీ ఫైట్స్ ఆర్ ఎనీథింగ్ మాసీ థ్రిల్ అనిపించింది. టీజర్ నుంచే మనకి అనిపిస్తుంది చూడాలి డ్రామా. ఇది ఒక మళ్ళీ ఒక లక్కీ భాస్కర్ లాగా ఒక మనీ, ఒక తెలివైన వ్యక్తి ఎలా సంపాదించాడు అని చెప్పి. అవును, అంటే సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని చూస్ చేసుకొని దాని ప్రకారం అతను ఎట్లా సంపాదించాడు అనేది మేబీ ఉండదు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ మన టీజర్ లో చూస్తే అందరికీ ఒక స్కామ్ జరిగిందని తెలుసు. నాకు అనిపించేది ఏంటంటే ఇతనే ఆ స్కామ్ చేసిండని కూడా తెలుసేమో, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి అదే మళ్ళీ లక్కీ భాస్కర్ ఆస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే నేను అన్నట్టు ఇంట్రాగేషన్ క్లిప్లు కూడా పెట్టారు కొంతమంది. అవునవునవును. సో ఎవరు నువ్వు అన్నట్టు అడుగుతున్నారు. అలాగే మన ఈయనకి ఫ్యామిలీ ఉన్నది, ఆ ఫ్యామిలీ స్టోరీ ఏంటనేది కూడా కొంచెం మొత్తం మీద టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈయన క్యారెక్టర్ కూడా కిట్టు అనే క్యారెక్టర్ మనకి ఎలా వచ్చాడు అని కొంచెం చూపించారు. టీ సర్వ్ చేసే దగ్గర నుంచి ఎదిగి ఇప్పుడు ఒక హస్లర్ అంటున్నారు. అంటే ఏం పని చేయాలన్నా గవర్నమెంట్ తో ఏం పని కావాలన్నా ఈయన దగ్గరికి వస్తారు అన్నట్టు. సో ఈ కనెక్షన్స్ వాడుకుని చేస్తారేమో అనిపిస్తుంది. అంటే నాకు తెలిసి అంటే ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ క్రైమ్ డ్రామా ఇదంతా ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ ను చూడబోతున్నాం అనిపిస్తుంది మళ్ళీ విజయ్ ఆంటనీ గారి మూవీస్ లో. సో అది సినిమా అయితే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డెఫినెట్ గా చూడాలి. రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు. చెప్పలేదు. సో రిలీజ్ డేట్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ ఫాలో రావ్స్ అండ్ ఫిల్మ్స్.